రెడ్డి గారు, నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, అడ్వాంటేజ్ ఉంటేనే ప్రభుత్వ పెద్దలు వెళ్తారా? ఎక్కడో 7 సిస్టర్స్ లో ఆర్మీ ఆఫీసర్స్ కి కేసీఆర్ వెళ్ళి డబ్బులు ఇచ్చిన సందర్భాలు మనం చూసాం. కానీ ఇక్కడ 131 మంది ఫ్యామిలీస్, 18 మంది కుటుంబాలు, ఆమె ప్రెగ్నెంట్ లేడీ, ఆమె పొట్టలో ఉన్న బేబీ కూడా హర్ట్ అయిందంటే ఎంత హర్టింగ్ విషయం. ఇలాంటి వాళ్ళు ఏమి అవసరం లేదా ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏది అవసరం? మొట్టమొదట ప్రధానమైనటువంటి వార్తల్లో వాళ్ళకి అనుకూలంగా ఓటు బ్యాంకు ఇంకొకటో ఉపయోగపడతారు అనుకున్న వరకు. ఈ జరిగినటువంటి సంఘటన బాంబ్ బ్లాస్ట్ జరిగింది, బాధితులు ఇలా ఉన్నారు, ఆ రోజు వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చారు, మృతుల కుటుంబాలకు 5,000 50,000 ఇచ్చారు, అయిపోయింది ఆ రోజు ఫోటోల వరకు. రీసెంట్ సంఘటనలని ఊరికే, అంటే ఇది సందర్భం కాకపోయినా నేను మీకు చెప్తాను. మామూలుగా హైడ్రా ఇష్యూ రాగానే హైడ్రా తోటి పేపర్లు మీడియా మొత్తం హోరెత్తిపోయింది. ఈలోపు ఈ రేస్కి సంబంధించింది అన్నారు, అది మరుగైన పడిపోయింది, ఇది తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత ఇంకొక సంఘటన ఏదో తీసుకొచ్చారు, దానికి సంబంధించినటువంటి అంటే ఈ మంత్రివర్గ విస్తరణలో, అంటే ఒక కొత్త టాపిక్ రాగానే పాతబడిపోతుంది. దాని ప్రాధాన్యతలు, దాని అవసరాలు గుర్తించేటువంటి వ్యక్తులు కానీ దాన్ని నిజాయితీగా చేసేటువంటిది. ఇప్పుడు కాళేశ్వరం గురించి ఎంతమందికి గుర్తుంది? రీసెంట్ హెచ్సియుకి సంబంధించింది ఇప్పటిదాకా జరుగుతూ వస్తుంది కదా. ఇప్పుడు ఈ కమిటీ వేసిన తర్వాత ఇంకా 4 రోజుల తర్వాత మీకు ఈ వార్త కనిపించదు చూడండి. అంటే ఏదైనా సరే సంఘటన జరిగినప్పుడు ఆ తీవ్రత ఉన్న క్షణాన్ని మాత్రము వాళ్ళందరూ కూడా, అంటే పబ్లిక్ డైవర్షన్ పూర్తిగా నెగిటివ్గా రాకముందు ఓన్ చేసుకోవడానికి లేదా అవతల వాళ్ళ మీదకి రుద్దటానికి ఒక ప్రయత్నం చేసేసి వదిలేస్తున్నారు. ఆ తర్వాత నిజమైన బాధితుడి పక్షాన్ని నిలబడి పోరాడే వాళ్ళు కరువైపోయారు. ఇప్పుడు మీతో మాట్లాడిన వ్యక్తి అతను కూడా ముస్లిమే కదండి, చేసిన వ్యక్తులు కూడా అదే కదా. మరి అంటే వాళ్ళు, నేను కులపరంగానో మతపరంగానో చెప్పడం లేదు, కానీ నష్టపోయింది ఎవరు? అతనికి ఏంటి సంబంధం? ఎక్కడో రోడ్డు మీద ఏదో చిల్లర వ్యాపారం చేసుకుని బ్రతికేటువంటి వ్యక్తి ఇవాళ అతను 4 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టేసి తన ఆపరేషన్లు చేయించుకునే స్థితి ఉంటుందా? 2013లో అంత ఖర్చు పెట్టుకున్నారంటే ఇప్పుడు కోలుకోగలుగుతారా? అదే అసలు కోలుకునే ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? అదే కుటుంబం పెద్ద పోయి ఉంటే ఈ సంఘటనలో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, మీకు తాత్కాలికంగా మనిషి పోయింది కనిపిస్తోంది, కానీ తన మీద డిపెండ్ అయినటువంటి కుటుంబం తర్వాత పడేటువంటి సమస్యలు, వీటి మీద ఎవరు కూడా దృష్టి పెట్టరు. ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది, హడావుడి మొదలైపోయింది, అందరూ క్లెయిమ్ చేసుకోవడానికో లేకపోతే పక్కకి నెట్టడానికో చూపిస్తున్నారు. కానీ ఈ 10 ఏళ్లలో దీనికి సంబంధించినటువంటి విషయాలు ఎవరన్నా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు కదా. అసలు ఎవరికి గుర్తుంది చెప్పండి? అదే ఎవరికి దానికి సంబంధించి అసలు పట్టించుకోని తత్వమే ముందు మన పొలిటీషియన్స్ చెప్తుంది. అది ఏదైతే హాట్ టాపిక్ ఉంటుందో దానికి ప్రతిపక్షాలు దాన్నే ఓన్ చేసుకుంటాయి. దాన్ని డిఫెన్స్ లో పడ్డానికో లేకపోతే దాన్ని తమ మీద లేకుండా అవతల వాళ్ళకి నెట్టడానికో ఉపయోగించుకోవడంలో అధికార పార్టీలు అలాగే ఉన్నాయి. రాజకీయంగా అంటే పొలిటికల్ సిస్టంలోనే ఇది ఒక దారుణమైనటువంటి పరిస్థితి. సామాన్యుడు అనేవాడు కనిపించట్లేదు. కోర్టులోనూ అలాగే ఉంది, బయట అలాగే ఉంది, ఈ ప్రతి చోట జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఒక కోర్టుకి వెళ్ళి అతను ఫైట్ చేయాలి, అంటే మేము బాధితులు, ఒక 100 మందో 200 మందో మేము బాధితులు ఉన్నాం, మా వైపున న్యాయం జరగలేదు, ప్రభుత్వం మాకు చేయలేదని పోరాడాలి. అతను ఆ కోర్టు ఫీజులు కట్టి లాయర్లను భరించే స్థితిలో ఉన్నాడా? తన సర్జరీలు చేయించుకోవడమే కష్టంగా ఉన్న వ్యక్తి ఈ రోజు నా ఫీజులు కట్టి చేయించుకునేటువంటి పరిస్థితిలో ఉంటాడా? ఉండడు. సో తన వైపు ఎవరు నిలబడరు. పొలిటికల్ వీళ్ళకి కూడా ఏంటంటే అవసరం తీరిపోయిన తర్వాత అతని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ విధానం మారకుండా ఎంతకాలం మనం పోరాడినా, ఏమి చేసినా, ఎన్ని డిబేట్లు చేసుకున్నా కూడా దీంట్లో మార్పు ఏం రాదు. నేను ఇందాక చెప్పిన దాన్ని మన సుబ్బు గారు అర్థం చేసుకున్న తీరు చూడండి, అదే అట్లాగే ఉంటుంది. నేను అదే చెప్తున్నాను, 100 మంది దోషులు తప్పించుకుని ఒక నిర్దోషికి ఇది కాకూడదు అనేది, అందుకోసమే ఇంత సిస్టమ్ ఉంది. కానీ చట్టాలన్నీ ఒకటే కదా, నేరం మీరు ఎందుకు పరిశీలించట్లేదు క్షుణ్ణంగా అనేది నేననేది. మొదటి దశలోనే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా న్యాయం మీరు డిలే చేశారు. ఎలాగూ ఇది 10 అంటే 2013 3 ఏళ్ల పాటు విచారించారు కదా. ప్రత్యేక కోర్టు ఈ ఒక్క అంశం మీదే 3 ఏళ్ల పాటు విచారించింది. ప్రత్యేక కోర్టు ఇచ్చినప్పుడు ఇంకా మిగతా దానికి ఎందుకు అవకాశం రావాలి? నీకు మామూలు కోర్టులు, జిల్లా కోర్టు అనుకోండి, జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు రావడం వేరు. కేవలం దీని మీద ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంశాలను పరిశోధిస్తున్నటువంటి నేషనల్ ఇంటెలిజెన్స్ ఇది చేస్తున్నప్పుడు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పూర్తి స్థాయిలో చేస్తుంది ప్రత్యేక కోర్టు. అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఓకే, అంటే స్పెషల్ గా పోలీసు నుంచి ఎన్ఐకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎందుకు డిలే ఎందుకు అనేది మీ ప్రశ్న. జరుగుతుంది అదే కదా. దాన్ని తీసుకొచ్చి హైకోర్టు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో కనీసం ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు నడుస్తుంది కదా. 5 ఏళ్ళు 6 ఏళ్ల తర్వాత వాడు మళ్ళీ ధర్మాసనంకి వెళ్తాడు కదా. ధర్మాసనంకి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి ఇవన్నీ కలిపి ఇంకొక 10 ఏళ్ళు గడిచింది అనుకుందాం. సంఘటన 2013 2033లో జడ్జిమెంట్ వస్తుంది. వీడి వయసు అప్పుడు 25 ఏళ్ల వయసులో చేశాడు. 45 ఏళ్ల వయసులో వాడు కూడా రోజు 5 పూట్ల
నమాజ్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ జీవితంలో చాలా మార్పు చెంది కూడా ఉండొచ్చు. బట్ వాళ్ళు కూడా సామాన్యంగా ఉండలేరు కూడా, సైకలాజికల్ గా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు నిందులైనా కూడా. ఇప్పుడు చెప్పండి 1 minute. హిరోషిమా నాగసాకి లాంటి దాని మీద అణుబాంబులు వేసిన వ్యక్తి కూడా తర్వాత పరిణతి చెందాడు. ఇంత అంటే నా వలన ఇంత విధ్వంసం దొరికిందని పూర్తిగా. అలాగే అణుబాంబు కనిపెట్టినటువంటి వ్యక్తి ఆ తర్వాత చాలా చేశారు. సో మార్పు అనేది సహజం, కానీ మార్పు వస్తుంది అంటే ఇంత సుదీర్ఘకాలం. అదే నీకు ఆ వేడిలోనే జడ్జిమెంట్ నీకు 2 ఏళ్లలోగానో లేదా 180 రోజులకి మీరు పెట్టినటువంటి గడువులోగానో పూర్తయి ఉన్నట్లయితే ప్రజల్లో ఈ భావోద్వేగాలే కొన్ని కావాల్సిన విషయాలు ఎన్కౌంటర్స్ చేస్తున్నారు కదా, వాంటెడ్ చేస్తారు. ఎందుకంటే చెప్పండి ఈ సంఘటన 2013లో జరిగింది. 2012లో తాజ్ కృష్ణ హోటల్ బొంబాయి దాడులు జరిగినాయి. దాంట్లో కసబ్ని ఆల్రెడీ నాకు తెలిసి ఉరిదీసి కూడా 3-4 ఏళ్ళు కూడా అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది. సో అక్కడ ఫాస్ట్ ట్రాక్ పనిచేసింది. మరి ఇక్కడ ఈ కేసులు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది అనేది మనం ఆలోచించాలి విషయం. అంటే ఆ చిత్తశుద్ధి ఆ పాలకుల్లో కూడా ఉండాలి, ఆ టాస్క్ కూడా ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 2 అంశాలు మనం చర్చిస్తూ ఉన్నాం. ఒకటి ఏంటంటే డిలే అవుతుంది అనేది, అంటే కోర్టుకు తీర్పు, వేరే సామాన్యమైన కేసులు అంటే అదర్ దన్ నేషనల్ భావజాలానికి సంబంధించిన ఇప్పుడు వ్యక్తి పైన చేసి ఉంటే దాన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు, రాష్ట్రపతి వరకు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఇది సమాజం పైన జరిగిన దాడి కదా, హైకోర్టు కూడా అలాగే వ్యాఖ్యానించింది. ఏదైనా సరే మనం అనుకోవడానికి ప్రాసెస్ మాత్రం అదే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ కింది కోర్టు, ఆ పై కోర్టు, ఆ పై కోర్టు, ఆ పై కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు. కానీ అది ఫాస్ట్ ట్రాక్ ఇంకా బాగా జరిగి ఉండి చేసి ఉంటే బాగుండే. ఎందుకంటే 2012 అంటే 1 year ముందు జరిగింది సుమారు. ఈ కసబు సంఘటన జరిగిపోయి కూడా 4 years అయిపోయింది. కాబట్టి ఇంత ఫాస్ట్ ఇట్లాగే జరగాలి, ఇంతకన్నా ఫాస్ట్ జరగాలని అనుంది. ఈ జనరల్ లా వేరు, మనకు జనరల్ లాస్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు అయేషా మీరా కేసు ఇవన్నీ చర్చిస్తున్నాం. దాంట్లో నిజంగా కూడా దాడి వేరు, ఉగ్ర దాడి వేరు. దాన్ని ఎవరు ఇప్పుడు ఈ కేసులో కూడా ఇన్స్టెంట్ గా కూడా ఉరిశిక్ష వేసినా ఎవరు కాదన్నారు కదా. అంటే చట్టం సెక్షన్ మాత్రం అవే చట్టాలు, అవే బుక్స్, అవే వాటి నడుస్తున్నప్పుడే ఇంత డిలే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పాలకులు సిద్ధశుద్ధి, అటు బాధితుల పట్ల నిందితుల పట్ల వాళ్ళ అవసరాలు, అంటే వాళ్ళ దైనందిన కూడా రాజకీయంలో వాళ్ళు వేరే బిజీ ఉన్నారు. వీటిని పట్టించుకునే అవకాశం కూడా ఉందో లేదో, వాళ్ళకి గుర్తుందో కూడా లేదో లేదు. ఎందుకంటే ఈ జరిగినప్పుడు మాత్రం ముందుకు వస్తున్నారు, మనం చర్చిస్తున్నాం. కానీ పాలకులు ఎప్పుడో మర్చిపోయి ఉండొచ్చు. ఆ పాలకులు ఎప్పుడు మళ్ళీ వీళ్ళు ఓటర్గానో ఈ అంశాన్ని తీసుకుంటే ఓట్లుగా మారుతాయి అనిపించినప్పుడు మాత్రం మళ్ళీ ముందుకు వచ్చి బాధ్యతల దగ్గర ఫోటోలు దిగడానికి కానీ, ఈ అంశాల పట్ల ఫ్లెక్సీలు, క్యాండిల్ పట్టుకొని తిరిగి మళ్ళీ తర్వాత మళ్ళీ కనిపించరు. సో నాయకులు పొరపాట్లు ఉన్నాయి, ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి వాళ్ళు కూడా ముందుకు వస్తే ప్రజలు ఎంతకాలం పోరాడుతూ ఉంటారు, అదే పని కాదు కదా ప్రజలకి. ఇప్పుడు ఆయన అన్నట్టు కోటిరెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వ్యక్తులే కోర్టులకి వెళ్ళలేక, ఫీజులు కట్టలేక చందాలు వేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇంకా చెప్పాలంటే, ఒకసారి చిన్న నేరం కోసం వెళ్ళినటువంటి నేరస్తుడు బెయిల్ తీసుకొని వచ్చిన ఖర్చుల కోసం మళ్ళీ దొంగతనాలు చేస్తున్న సంగతి యాజ్ ఎ క్రైమ్ జర్నలిస్ట్గా నాకు చాలా అనుభవం ఉంది, చాలా అవగాహన ఉంది వీటి మీద. అంటే కేవలం లాయరు కోర్టు ఫీజుల కోసం మళ్ళీ రాగానే మళ్ళీ దొంగతనం చేసేటువంటి నిందితులు కూడా ఉన్నారు. ఇదంతా కూడా వ్యవస్థలో అలవాటు అయిపోయింది. దాని నుంచి బయటపడాలంటే శిక్ష అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరివర్తన రావాలి. ఇక్కడ కోర్టు విషయాల్లో కానీ, కోర్టు విషయాలంటే నేను కోర్టును అనట్లేను, ఈ ప్రాసెస్ లో లాయర్లు కానీ ఇతర వ్యక్తులు కానీ ఆ ఫీజులు అనేది ఇక్కడ మనం కోర్టు పరిధిలోకి మనం వెళ్ళకూడదు. వాళ్ళు కానీ పోలీస్ స్టేషన్లో పోలీసులు కానీ